When I realized that he loved me so much and gave his life for me, I said, God, my life is yours. నన్ను ఇంతగా ప్రేమించి నా కోసం తన ప్రాణం పెట్టాడు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకుంటే, ఇదిగో ప్రభువా, నా జీవితం ఇక నీదే అని చెప్పాను. I realized that God gave me a purpose on this earth. ఈ భూమి మీద నాకు ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికని దేవుడు కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకున్నా. And I wanted to stop wasting time. ఇక సమయాన్ని వృధా పరచడం నేను ఆపేయాలి అని ఆశపడ్డా. It's like I learned how to number my days. నా దినములు లెక్కించడం నేను నేర్చుకున్నాను. God gave me a purpose. ఒక ఉద్దేశాన్ని దేవుడు నా జీవితానికి ఇచ్చాడు. His word is the answer to all problems on this earth. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి సమస్యలకి ఆయన వాక్యమే జవాబు, పరిష్కారంగా ఉంది. I made his word a priority in my life. నా జీవితంలో ఆయన వాక్యాన్ని ప్రాధాన్యంగా నేను చేసుకున్నాను. So naturally, when this becomes a priority, I wanted to stop all these other things. ఆయన వాక్యం నా జీవితంలో మొదటి స్థానాన్ని తీసుకున్నప్పుడు ఇక మిగతావన్నీ నా జీవితంలో ఆపివేశాను. I wanted to stop spending so much time on social media. I wanted to stop watching all these things on TV that made me feel differently. ఎక్కువ సమయం సోషల్ మీడియాలో నేను గడపడం కానీ, నేను భిన్నంగా ఆలోచనలు కలిగజేసేటువంటి టీవీ కానీ నేను చూడడం మానేశాను. I know that God is coming back for us soon. త్వరలోనే ప్రభు తిరిగి మన కోసం వస్తున్నాడు అని నేను అర్థం చేసుకున్నా. And I want to fulfill his purpose in my life before నా he comes. జీవితంలో ఈ అంత్య దినాల్లో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నా.